కోడిగుడ్ల కూర వండినవేమో గింత కూరేసి రాదు నర్సవ్వ. ఏ కోడిగుడ్ల కూర ఎక్కడుంది? ఆ మొసలోడి ఇంత నేను ఇంత వేసుకున్నా కూర మొత్తం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సాయంత్రానికి ఏం వండాలని నేను చూస్తాను. నువ్వే ఏదైనా కూర ఉంటేసి రాదే. వామ్మో వామ్మో, దీనికి ఇంత బల్పు ఉంటుందా? పాపం పోని అని నేను 100 రూపాయలు ఇస్తా అంటే గింత కూరేసి అంటే వేసిత్తలేదు. నల్లి కుట్ల దొంగ ఉండదు ఇది. దీనికి పైసలు ఇచ్చుడే పాపం ఉన్నది అని పాపం ముసలోని ముఖం చూసి 100 రూపాయలు ఇస్తా అని ఒప్పుకున్నా. ఏందే నోట్లు కేం గులుగుతాన్నవే? ఈ రోజు నాకు చికెన్ తినబుద్ధి అవుతుంది. మా అన్న పోయి చికెన్ తెమ్మంట, నేను పోతాను ఇక. వామ్మో వామ్మో, మేమే ముసలోళ్ళము, మమ్మల్ని కొడుగుడ్ల కూర అడిగింది. ఇప్పుడేమో చికెన్ తినబుద్ధి అవుతుంది అంటాను. నల్లి కుట్లదవుతుంది ఇది. ఏమైంది నర్సవ్వా? ఏం లేదే, చికెన్ కూర వండినాక గింత అంత వేసియరాదే. నర్సమ్మ నువ్వు భలే ఉన్నావు. ఇంతకు ముందు గింత కొడుగుల కూర వేసియరాదంటే ఓ లేదు అయిపోయింది అని ఓ బాగా వేషాలు పడ్డావు. ఇప్పుడేమో మాది చికెన్ తెప్పించుకుంటా అంటే గింత చికెన్ కూర వేసియరాదు అని అంటున్నావు. ఎట్లా కనిపిస్తాను నర్సమ్మ నీకు? నాకెట్లా కనిపిస్తానమే? నువ్వు మనిషివే కదనే. మనుషులు లెక్కనే కనిపిస్తారు, జంతువులు లెక్క కనిపించరు.